అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 68. قل يا أهل الكتاب لستم على شيء حتى تقيموا التوراة والإنجيل وما أنزل إليكم من ربكم وليزيدن كثيرا منهم ما أنزل إليك من ربك طغيانا وكفرا فلا تأس على القوم الكافرين. ఆయత్ నంబర్ 68. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఓ గ్రంథవహులారా, మీరు తౌరాతును, ఇంజీలును మీ ప్రభు తరపున మీ వద్దకు పంపబడిన దానిని మీ జీవితాలలో నెలకొల్పనంత వరకు మీరు ఏ ధర్మం పైన లేనట్లే. నీ ప్రభు తరపున నీపై అవతరింపజేయబడినది వారిలోని అనేకులు తలబిరుసుతనాన్ని, తిరస్కార వైఖరిని మరింత అధికం చేస్తుంది. కనుక నీవు ఈ తిరస్కారులపై దిగులు చెందకు. 122. ఇది దైవ సాంప్రదాయం. సన్మార్గం ప్రాప్తించటమైనా అపమార్గం లభించటమైనా అది మనిషి చేసే కొన్ని పనులపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని మంచి పనుల మూలంగా మనిషి విశ్వాసంలో, సద్వర్తనలో, సద్బుద్ధిలో, శ్రేయోదాయకమైన పరిజ్ఞానంలో వృద్ధి జరుగుతుంది. అలాగే మరికొన్ని దుష్కార్యాల మూలంగా అవిశ్వాసంలో, తలబిరుసుతనంలో వృద్ధి కనిపిస్తుంది. ఈ అంశాన్ని అల్లాహ్ దివ్య ఖురాన్లో ఎన్నో చోట్ల ప్రస్తావించాడు. ఉదాహరణకు 1. ఈ ఖురాన్ విశ్వాసులకు మార్గదర్శకం మరియు స్వస్థత చేకూర్చేది. కానీ విశ్వసించని వారి చెవులకు చెవుడు ఉంది, వారి కళ్ళకు ఇది గంత. హామీమ్ అస్-సజ్దా 44. 2. విశ్వాసులకు స్వస్థతను, కారుణ్యాన్ని చేకూర్చే విషయాలను మేము ఈ ఖురాన్లో అవతరింపజేస్తున్నాం. అయితే పాపాత్ములకు వాటి ద్వారా నష్టం తప్ప మరొకటి వృద్ధి అవదు. బనీ ఇస్రాయిల్ 82. ఆయత్ నంబర్ 69. إن الذين آمنوا والذين هادوا والصابئون والنصارى من آمن بالله واليوم الآخر وعمل صالحا فلا خوف عليهم ولا هم يحزنون. ఆయత్ నంబర్ 69. ముస్లింలైన, యూదులైన, సాబియీలైన, నసారా క్రైస్తవులు అయినా ఎవరైనా సరే వారు గనక అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేసినట్లయితే వారికి ఎలాంటి భయం కానీ చింత కానీ ఉండబోదు. 123. ఈ విషయం అల్-బక్రా సూరాలో 62వ ఆయతులో కూడా వచ్చింది, గమనించగలరు. ఆయత్ నంబర్ 70. لقد أخذنا ميثاق بني إسرائيل وأرسلنا إليهم رسلا كلما جاءهم رسول بما لا تهوى أنفسهم فريقا كذبوا وفريقا يقتلون. ఆయత్ నంబర్ 70. మేము ఇస్రాయేల్ సంతతి వారి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాం. వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కానీ వారి మనోభీష్టానికి విరుద్ధమైన ఆదేశాలను ప్రవక్తలు వారి వద్దకు తీసుకువచ్చినప్పుడల్లా వారు ప్రవక్తలలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హత్య చేస్తూ ఉన్నారు. ఆయత్ నంబర్ 71. وحسبوا ألا تكون فتنة فعموا وصموا ثم تاب الله عليهم ثم عموا وصموا كثير منهم والله بصير بما يعملون. ఆయత్ నంబర్ 71. తమకు ఏ ఉపద్రవము సంభవించదని వారు తలపోశారు.
ఈ కారణంగా వారు గుడ్డివారుగా చెవిటివారుగా ప్రవర్తించారు. అయితే ఆ తరువాత అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. కానీ ఆ తరువాత కూడా వారిలో చాలామంది అంధులు బధిరులు అయిపోయారు. అల్లాహ్ వారి చేష్టలన్నిటినీ చూస్తూనే ఉన్నాడు. 124 తమకెలాంటి శిక్ష పడదని వారు అనుకున్నారు. కానీ దైవ సాంప్రదాయ ప్రకారం వారిపై ఒక ఆపద వచ్చి పడింది. అదేమిటంటే సత్యాన్ని పరికించే విషయంలో వారు మరింత అంధులైపోయారు. సత్య సందేశం వారి కర్ణపుటాలకు సోకలేదు. అప్పుడు వారు అల్లాహ్ వైపుకు మరలి పశ్చాత్తాపం చెందగా అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. వారికి ఒక అవకాశం ఇచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని కూడా వారిలోని చాలామంది సద్వినియోగం చేసుకోలేదు. ఫలితంగా మళ్ళీ వారిపై దైవశిక్ష విరుచుకుపడింది. ఆయత్ నంబర్ 72. لقد كفر الذين قالوا إن الله هو المسيح ابن مريم وقال المسيح يا بني إسرائيل اعبدوا الله ربي وربكم إنه من يشرك بالله فقد حرم الله عليه الجنة ومأواه النار وما للظالمين من أنصار. ఆయత నంబర్ 72. అల్లాహ్ అంటే మరియము కుమారుడు మసీహే అని చెప్పిన వారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యథార్థానికి మసీహ్ హుద్దూగా వారితో ఇలా పలికాడు, ఓ ఇశ్రాయేలు వంశస్థులారా, నాకు మీకు ప్రభువైన అల్లాహ్ను మాత్రమే పూజించండి. ఎవడు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడేవాడెవడూ ఉండడు. 125 17వ ఆయతులో కూడా ఈ విషయం చెప్పబడింది. గ్రంథబహుళ మార్గ విహీనత ప్రస్తావనకు రావడం వల్ల మరోసారి ఈ విషయం పునరావృతమయ్యింది. యేసును దేవుడుగా తలపోస్తున్న క్రైస్తవ వర్గం వారి అతివాదం ఇక్కడ ఖండించబడింది. 126 మరియం కుమారుడగు మసీహ్ యేసుక్రీస్తు పాలు త్రాగుతున్న పసితనంలోనే మాట్లాడడం మొదలుపెట్టి అన్నిటికన్నా ముందు తాను దేవుని దాసుణ్ణి అని ప్రకటించాడు. సాధారణంగా 2 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఉన్న పసిపిల్లలు మాట్లాడలేరు. ఆయన అంటే యేసు ఇలా అన్నారు, నేను అల్లాహ్ దాసుడను, ఆయన ప్రవక్తను, ఆయన నాకు గ్రంథాన్ని కూడా వసగాడు. మరియం 30 అంటే తాను దేవుని దాసుణ్ణి అని ఆయన నొక్కి వక్కాణించారు. పెద్దవారైన తర్వాత కూడా ఆయన తన జాతి వారికి ఈ సందేశమే ఇచ్చారు. ఆయన యేసు ఇలా అన్నారు, నిశ్చయముగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే, కాబట్టి మీరంతా ఆయన దాస్యమే చెయ్యండి. ఇది రుజుమార్గం. ఆలి ఇమ్రాన్ 51. తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది కూడా ఇదే. చూడండి, మరియం సూర 36వ వచనం. ప్రళయ దినానికి ముందు ఆయన దివి నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు కూడా ప్రపంచ మానవాళి దేవుని ఏకత్వం మరియు దైవారాధన వైపుకే పిలుస్తారు, కానీ తనను పూజించమని చెప్పరు. ఈ విషయం సహీ హదీసుల ద్వారా రూఢి అవుతుంది. ముస్లిం విద్వాంసులందరి మధ్య ఈ విషయంపై ఏకాభిప్రాయం ఉంది. 127 యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం పాలు త్రాగే వయసులోనే తాను దేవుని దాసుణ్ణి, దేవుని ప్రవక్తను అని చెప్పడమే గాక పెద్దయిన తర్వాత కూడా ఇదే ప్రకటన చేశారు. దాంతోపాటు షిర్కు, బహుదైవారాధనను ఖండించారు. షిర్కు యొక్క భయంకరమైన పర్యవసానాన్ని కూడా స్పష్టపరిచారు. షిర్కు మూలంగా నరకంలోనికి నెట్టివేయబడిన వాడిని బయటికి తీసేవాడెవడూ ఉండడని హెచ్చరించారు. ఆయత్ నంబర్ 73. لقد كفر الذين قالوا إن الله ثالث ثلاثة وما من إله إلا إله واحد وإن لم ينتهوا عما يقولون ليمسن